హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి డైలీ ఇడ్లీతో బోర్ అయిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుందనమాట. చిల్లీ ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని ఇడ్లీ కావాలో వాటిని ఇలా క్యూబ్ కట్లాగా కట్ చేసుకుందాము. మరి చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్‌గా ఉంటుంది సైజు. వీటిని ఆయిల్‌లో వచ్చేసి ఫ్రై చేసుకుందాము. స్టవ్ వచ్చి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చిందాక మనం ఫ్రై చేసుకుందాము. మంచిగా క్రిస్పీగా వచ్చేయాలి ఇడ్లీ. డైలీ వచ్చి ఒట్టి ఇడ్లీ పెట్టామంటే పిల్లలకి అస్సలు నచ్చదు. ఇలా కనుక మనం కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసి పెట్టామంటే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందనమాట. ఇది పిల్లల స్నాక్ బాక్స్‌లో కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇప్పుడు తీసేసి మనం పక్కన పెట్టుకుందాము. మిగతా అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కడాయిలో వచ్చి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. దాంట్లో ఒక 6 వెల్లుల్లి రెబ్బలు తురిమేసామన్నమాట. వాటిని వేసి ఆయిల్‌లో మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, హాఫ్ క్యాప్సికమ్ తీసుకున్నామండి. పెద్ద ఉల్లిపాయలో హాఫ్ వచ్చి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాము. మిగతా హాఫ్‌ని వచ్చేసి ఇలా చూడండి క్యూబ్ లాగా మనం విప్పేసుకున్నామన్నమాట. అవి రెక్కల్ని, ఉల్లిపాయ రెక్కలు. ఇవి ఎక్కువ ఫ్రై కాకూడదండి. జస్ట్ మనం ఒక 20 సెకండ్ పాటు టాస్ చేసామంటేనే సరిపోతుంది. ముక్క మనకి మెత్తపడకూడదు. తినేటప్పుడు క్రంచీగానే ఉండాలి. ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక 2 టేబుల్ స్పూన్లు టొమాటో కెచప్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ వేసుకుందాము. ఒక పావు టేబుల్ స్పూన్ సోయా సాస్ అండి. ఇవి వేసేసి మనం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత ఒక పావు గ్లాస్ వచ్చి నీళ్ళు యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసేసి హై ఫ్లేమ్‌లోనే ఒక 30 సెకండ్ పాటు కుక్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్‌గా ముక్క మెత్తబడదు. అలానే ఈ గ్రేవీ దగ్గర పడిపోతుందనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీ వేసేసుకుందాం. తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. ఇది ప్లెయిన్ కారం. దీనివల్ల మంచి కలర్ వస్తుంది. అలానే మనం టొమాటో సాస్ ఇవి యాడ్ చేయటం వల్ల ఏంటంటే కొంచెం స్వీట్‌నెస్ ఉంటుంది కదా! దాన్ని ఇది ఇచ్చేసేస్తుందనమాట. కారం కారంగా తయారవుతుందనమాట ఇడ్లీ అనేది. అంతేనండి, రెడీ అయిపోయింది. కొంచెం తరిగిన కొత్తిమీర వేసేసుకుందాం. చాలా బాగుంటుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈ జ్యూస్ అంతా లోపలికి ఇడ్లీ చక్కగా పీల్చుకుందండి. చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్‌గా, సూపర్‌గా ఉంటుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.